వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. నాడు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్ గేట్ ఎదురుగా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా గెజెట్ చేసిన లేబర్ కోడ్ గెజెట్ ప్రాంతదగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఇసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మన సాంస్కృతిక సమ్మెల నిరసన ఆందోళన ఖాతాలు చేయలేదు. కార్మిక చట్టాల వలన పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకు 4 లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుందంతా అబద్ధం. వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేసేందుకు 4 లేబర్ కోడ్లను అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారు. అందులో ఇప్పటి వరకు కంపెనీ లేఅవుట్లన లేదా లాకౌట్ చేయాలన్నా 100 మంది అంతమంది కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వం నోటీసుకోవాలి. ఇప్పుడు ఈ షరతు 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు విధంగా మార్చారు. అంటే 300 లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు, కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లే ఆఫ్ లేదా లాకౌట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద, ఉద్యోగ భద్రత మీద, జీతభత్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇస్తున్నారు. ఇలాంటి ఆయుధాలు ఈ లేబర్ కోడ్ల ద్వారా కార్పొరేట్లకు చాలానే అందిస్తున్నారు. అందుకే ఈ లేబర్ కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా గెజెట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత కార్మిక వర్గం అంతా ఐక్యంగా మోడీ ప్రభుత్వం చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా నాయకులు కలవల రాయమల్లు, సదానందం, స్వరూప, రాజయ్య, లత, మద్నమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాలుగా వెట్టి చాకిరి చేపించడానికి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేట్ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. వెంటనే ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదామని ఇప్పుడు ఈరోజు 4 లేబర్ కోడ్ల జీవో పత్రాలను ఈ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లను వెనుకగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. భారత కార్మిక వర్గం పైన కత్తి గదా వేలాడినట్టుగా ఈ లేబర్ కోడ్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది. వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈనాడు నిరసన తెలుపుతూ ఉన్నది. మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని సందర్భంగా భారత కార్మిక వర్గానికి టీసీఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గెజెట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే లేబర్ కోడ్లను వెంటనే చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే చేయాలి. టీయూసీఐ జిందాబాద్, టీయూసీఐ జిందాబాద్.